మొన్న కర్నూలులో ఒక రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు ఎప్పుడూ లేని విధంగా ఈ ధరలు అంతా డబల్ కనిపించేటప్పటికి అడిగాం క్యాషియర్ని, ఏంటండి ఇంతంత ధరలు పెట్టారు, మామూలు ఇడ్లీ దోశలు ఇలాగా అంటే అక్కడ ఒక బోర్డు పెట్టారు. ఈ గ్రే హెయిర్ ఉండే ఒక మూర్ఖుడు, సో వీడు ఒక యుద్ధాన్ని మొదలుపెట్టాడు, సో వీడి వలన మనం ఇంతలాగా ఇబ్బంది పడుతున్నాము, ఈ యుద్ధము ఆగితేనే ధరలు అనేవి తగ్గుతాయి, దయచేసి మనము యుద్ధాన్ని ఆపాలి అని చెప్పి వాళ్ళు ఒక రిక్వెస్ట్ పెట్టారు. భలే గమ్మత్తుగా అనిపించింది. సరే ఎలాగో వెళ్ళాము కదా, తిన్నాము. కానీ ఇప్పుడు ఈ వ్యక్తిని చూడండి, మీరు నేను ప్రతిరోజు వీడిని తిడుతున్నాం, మరి ఆ హోటల్ వాళ్ళు కూడా తిట్టారు కదా, సో మనందరికీ తెలుసు వీడు ఏం చేస్తున్నాడో తెలుసు. కానీ స్వయాన అమెరికా ప్రజలు మీకు అసలు ఇలాంటి ఒక జోకర్ని మనము ఎంచుకున్నామా? వాళ్ళు ఎలా అంటున్నారు, వీడొక ఫూల్, వీడొక ఇడియట్, బుర్రలేనివాడు, సో వీడి చేతిలో ఈ ప్రపంచాన్ని పెట్టి, ముఖ్యంగా అమెరికా లాంటి దేశాన్ని పెట్టి ఇన్ని రకాలుగా మనము ఇబ్బంది పడుతున్నాము ఏంటి అమెరికన్స్ అడుగుతున్నారు. మీకు ప్రముఖ పత్రికలు, మీకు పెద్ద డెమోక్రటిక్ కంట్రీ కదండి, కాబట్టి ఒక CNN అనండి లేదా ఒక వాషింగ్టన్ పోస్ట్ వాళ్ళు రాయగలరు. వాళ్ళే ఫ్రస్ట్రేట్ అయిపోయి వాళ్ళు ఇతని మీద ఆర్టికల్స్, ట్రంప్ మీద అసలు వీడికి ఏంటి ఇతని ప్రాబ్లం, ఎందుకు ఇలా చేస్తున్నాడు, ట్రంప్ ఆల్వేస్ చికెన్స్ అవుట్ అని పెద్ద హెడ్డింగ్స్ మనం మాట్లాడుతూనే ఉంటాం కదా. చికెన్స్ అవుట్ అంటే అర్థం ఏంటండి, భయముతో తప్పించుకొని పారిపోవడం. నిన్న చూడండి, ట్యూస్డే 8 PM అన్నాము, వీళ్ళ విమానాలు వెళ్ళి ఈరాన్ మీద కొన్ని స్థావరాల మీద దాడులు చేశారు. మీకు విత్ ఇన్ అవర్స్ ఏం మాట్లాడతాడండి, నేను యుద్ధాన్ని ఆపేస్తున్నాను, 2 వారాల పాటు సీజ్ ఫైర్. ఎలా అవుతుందిరా? అమెరికన్స్కి అర్థమే కావడం లేదండి. ఇప్పుడు ఒక నాగరికతనే మేము నిర్మూలిస్తున్నాం, ఒక సివిలైజేషనే చనిపోతుంది, నేను వీళ్ళని విడిచిపెట్టను, అణువస్త్రము కూడా వాడగలను, ఇన్ని చెప్పి ఈ యుద్ధం ఇలా నెలల తరబడి జరుగుతుందని చెప్పి విత్ ఇన్ అవర్స్ ఈ యుద్ధం ఆగిపోయింది, సో మేము ఇక ఈరాన్ మీద దాడులు చెయ్యము, సమాప్తము అంటే మీకు ఎలా ఉంటుంది? సో ఇక్కడ నిజంగానే యుద్ధాన్ని ఆపాడు కదండి. ట్రంప్ అనౌన్స్ చేశాడు, యుద్ధం ఆగిపోయింది, అందరికీ సంతోషమే కదా. మరి ఇది నిజమా? మీరు చెప్పండి, ఇది వాస్తవమా? నెక్స్ట్ డేనే వేరే ఏదో చేస్తాడు కదా. అలాంటప్పుడు ఇతను ఏం కోరుకుంటున్నాడు అంటే, ఇతను ఎలా ఉంటుందంటే, రాత్రి పడుకున్నప్పుడు నా భార్య ఈవిడ నన్ను లేపి ఆ యూరాన్ యుద్ధాన్ని ఆపేయవచ్చు కదా అని అనింది, నాకు బాగా అనిపించింది. మా పాప ఇవాంకా ఫోన్ చేసింది, డాడీ ఈరాన్ యుద్ధము మనకు వద్దు, బోరు కొడుతుంది అనింది, బాగా అనిపించింది, యుద్ధాన్ని ఆపేసేను అంటాడు. ఇప్పుడు అందరూ మాట్లాడేది రష్యా భారత్ డెడ్ ఎకానమీ అన్నాడు. ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన దేశాలు వాళ్ళను ఉద్దేశించి ఏం మాట్లాడతాడండి, డెడ్ ఎకానమీ. ఎంత తప్పుడు మాట చూడండి. సో మన మీద 50% టారిఫ్ అని ఏడిపించాలి అనుకున్నాడు, అంతే కదా. సో మీకు ఈ బ్రిక్స్ అనే గ్రూప్ని సర్వనాశనము చేస్తాను, నువ్వు మా డాలర్ని ఎదిరిస్తావా, ఇన్ని మాట్లాడతాడు. ఓకే, సో ఇది మామూలుగా జియో పాలిటిక్స్లో ఇలా జరుగుతూ ఉంటుంది. కానీ ఇక్కడ ఏం చేశాడు ఇతను, అమెరికా అనబడే ఒక సూపర్ పవర్, వాళ్లకు ఒక మోస్ట్ పవర్ఫుల్ మిలిటరీ ఉంది, వాళ్ళ మిలిటరీ స్థావరాలు ప్రపంచమంతా ఎన్ని ఉంటాయి, వేల సంఖ్యలో సైనికులు ఉంటారు, అక్కడే కామెడీ చేశాడండి. అంటే ఒక USS ఇబ్రహాం లింకన్, అలాగే USS జెరాల్డ్ ఫోర్ట్ లాంటి మీకు అత్యంత ఖరీదైన వార్షిప్స్, వీటిని పెట్టుకొని నువ్వు కామెడీ చేస్తావా? ఇది కోపం అంటే. సో ఇంత చేసి ఏం సాధిస్తావు అంటే ఏమీ లేదు, సడన్గా నో అంటాడు. ఇప్పుడు ఇతనికి తెలియకుండా చేస్తున్నా అంటే కాదండి, ఇదంతా అతను బాగా తెలిసే చేస్తాడు. ఇప్పుడు యుద్ధము అంటాడు, నో యుద్ధము అంటాడు, అణువస్త్రము అంటాడు, లేదు అంటాడు, సీజ్ ఫైర్ అంటాడు, దాడులు అంటాడు. ఎందుకు ఇలా మాట్లాడతాడు, ఎందుకు ఇలా చేస్తాడు? ఇవాళ అందరూ వెస్టర్న్ మీడియా మొత్తం వాళ్ళు ఇరిటేట్ అయిపోయి అసలు ఏం మనిషిరా నువ్వు అని చెప్పి పెద్ద కథనాలు. ఇప్పటి వరకు ఏదో ఒక రకంగా అమెరికా గెలిచేసింది, సో ఇజ్రాయెల్ కోసం ఇవన్నీ మాట్లాడిన వాళ్ళు టోటల్గా 2 వీక్స్ సీజ్ ఫైర్ అనడముతో వాళ్ళందరూ ఇరిటేట్ అయిపోయారు. మరి ఇక్కడ ఇతను ఏం చేస్తున్నాడు? ఇప్పుడు మీరు భారత్ని చూడండి,
ఇతను ఇలాంటి ఒక అనౌన్స్మెంట్ ఇచ్చాడు కదండి, సీజ్ ఫైర్ అన్నాడు కదా, మేము 15 పాయింట్స్ ప్రపోజల్ పెట్టాము, ఇరాన్ వాళ్ళేమో 10 పాయింట్స్ ప్రపోజల్ పెట్టారు. ఇవాళ మీకు పాకిస్తాన్ లాంటి ఒక అద్భుతమైన దేశము, నా డియర్ బ్రదర్స్ ఎవరు, షాబాజ్ షరీఫ్, అసీం మునీర్, సో వీళ్ళు ఇనిషియేట్ తీసుకొని రిక్వెస్ట్ చేసి ఇరాన్తో మాట్లాడుతున్నారు, మాతో మాట్లాడుతున్నారు, వీళ్ళు ఒక సంధిని కుదిర్చారు కాబట్టి 2 వారాల పాటు యుద్ధాన్ని ఆపుతున్నాను అంటే ఈ కామెడీని ఏమనాలండి? పాకిస్తాన్తో వాడికి పని ఉంది కాబట్టి పాకిస్తాన్ని పొగుడుతున్నాడు. అర్థమైంది కదా? ఇది చాలాసార్లు ఇది వాళ్ళకు కూడా అర్థమైపోయింది. నెక్స్ట్ లెవెల్లో మీరు చూసారనుకోండి, డొనాల్డ్ ట్రంప్కి వీళ్ళు ఫోన్లు చేస్తారండి. ఎవరు? ఇతని కంపెనీస్, ఇతను ఒక వ్యాపారి కదా, బోల్డ్ అని కంపెనీస్ ఉంటాయి, వాళ్ళు ఫోన్లు చేసి, బాస్ మన షేర్ వాల్యూ అంతా పడిపోతుంది యుద్ధము వలన, అర్జెంటుగా యుద్ధాన్ని ఆపుతున్నానని ప్రకటించండి అంటాడు. అనిన వెంటనే మీకు సీజ్ ఫైర్ అంటాడు. వెంటనే టకా 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 స్టాక్ మార్కెట్ పెరిగిపోతుంది, ఆయిల్ ప్రైసెస్ అంతా పడిపోతాయి. ఇలాంటి ఒక సినారియో ఒక 2 రోజులు ఎవరెవరు ఎన్నెన్ని షేర్లు అమ్ముకోవాలో అమ్ముకుంటారు, లాభాలు అంటారు. తరువాత ఫోన్ చేసి బాస్ మళ్ళీ యుద్ధాన్ని మొదలు పెట్టండి అంటే ఎస్, మళ్ళీ ఇరాన్పై దాడులు అంటాడు. ఇది ఇతని ప్లాన్. ఒక వ్యాపారి తన స్వార్థము కోసరము, తన కుటుంబము కోసరము ఏం చెయ్యాలో ఒక మిలిటరీని వాడి చేస్తున్నాడు. ఇదే ఇందులో వాస్తవం. ఇదేమి తెలియకుండా వీడే మూర్ఖుడు కాదు, వాడికి తెలుసు. కానీ అమెరికా లాంటి ఒక దేశాన్ని ఇప్పటి వరకు చరిత్రలో ఇంత దారుణంగా, ఏకంగా అమెరికా మిలిటరీనే మీరు ఒక అస్త్రములాగా, ఒక ఏజెంట్ లాగా వాడుతున్నారు అనుకోండి. అందుకే వాళ్ళ పెంటగాన్ జనరల్స్, కమాండర్స్ వద్దునే వద్దురా బాబు, ఈ కంపే మాకు వద్దని రిజైన్ చేసేసి వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే ఇప్పుడు అనవసరంగా మీ సైనికులు వెళ్ళండి, 5,000 మంది ఇరాన్లోకి వెళ్ళండి అనుకోండి, వీళ్ళు బలి పశువులే కదండి, ఎందుకు బలి అవ్వాలండి? అవసరం ఏంటండి? సో ఇదంతా ట్రిక్ చేస్తున్నాడు. ఇది అర్థమయ్యే ఇవాళ యావత్ అమెరికా తిరగబడింది. ఇప్పుడు మనల్ని చూడండి, సీజ్ ఫైర్ అన్నాడు కదా, అనిన గంటలోనే భారత్ నుంచి మీకు పెద్ద పెద్ద వార్తలు, ఇరాన్లో ఉండే భారతీయులారా ఇమీడియట్గా వెకేట్ చెయ్యండి, అక్కడ ఉండకండి, ఈ దేశం మీద అమెరికా వాళ్ళు ఏమైనా చెయ్యవచ్చు, మీ ప్రాణాలు మాకు ముఖ్యము, సేఫ్గా భారత్ వచ్చేయండి. ఏది? యుద్ధం ఆగిపోయింది, 2 వారాల పాటు మీకు గడువు ఇస్తున్నాము, కూర్చొని పాకిస్తాన్ లాంటి ఒక మీడియేటర్తో మాట్లాడాలి. ఏమండి, ఇరాన్ వాళ్ళు, ఇజ్రాయెల్ వాళ్ళు ఏమన్నారండి? భారత్ ఎస్ అంటే మేము కూర్చొని మాట్లాడతాం, ఢిల్లీలోనే నెగోసియేషన్స్ జరగవచ్చు. కానీ వీడేం మాట్లాడుతున్నాడు? పాకిస్తానే మీడియేటర్, షాబాజ్ షరీఫ్, అసీం మునీర్, వీళ్ళు ఇద్దరు కూర్చొని సంధి కుదురుస్తారు అంటే దీనికి ఏమైనా అర్థం ఉందా? పాకిస్తాన్ వాడు ఎందుకండి మేమున్నాము ఎందుకు అంటున్నాడు? సౌదీ అరేబియా యుద్ధంలోకి లాగుతుంది, రారా అంటుంది, దాని నుంచి తప్పించుకోవాలి. ఎందుకంటే ఆటోమేటిక్గా ఇరాన్తో యుద్ధము స్టార్ట్ అవుతుంది. నిన్న రాత్రి కూడా ఇదే కదండి, యుఏఈ వాళ్ళు మీకు ఇరాన్పై దాడులు చేశారంటే ఇది కొత్త యుద్ధం. వీడేమో సీజ్ ఫైర్ అంటాడు, మళ్ళీ మీకు అక్కడ యుఏఈ వాళ్ళకి ఫోన్ చేసి వెళ్ళు దాడులు చెయ్యి అని అంటాడు. ఇప్పుడు రేపు ఇజ్రాయెల్ వాళ్ళు ఇరాన్పై దాడులు. ఇప్పుడు షాబాజ్ షరీఫ్ ఏం మాట్లాడుతున్నాడండి? లెబనాన్లో కూడా సీజ్ ఫైర్ అన్నాడు. అలాంటిది ఏమీ లేదు. మీరు ఇమీడియట్గా బెంజమిన్ నెతన్యాహు, లెబనాన్లో అలాంటిది ఏమీ జరగలేదు, నిన్న కూడా మేము ఎయిర్ స్ట్రైక్స్ చేశాము, లెబనాన్లో గ్రామాల నుంచి ప్రజలను వెళ్ళిపోమంటున్నాము, ఈ తీవ్రవాదులు అక్కడ ఉండకూడదు, ఇమీడియట్గా చెప్తున్నాడు కదా. మరి ఇన్ని అబద్ధాలు, ఇతనికి అంటూ ఒక ఎజెండా, తన కంపెనీస్ కోసరం, తన ఫ్యామిలీస్ కోసరం ఒక దేశాన్ని, ఆ దేశం యొక్క అత్యంత శక్తివంతమైన మిలిటరీని ఇలా వాడుతున్నావు అన్నప్పుడు మరి వాళ్ళకే కోపం వస్తుంది కదండి. సో కాబట్టి ఎక్కడ చూసినా ట్రంప్ ఆల్వేస్ చికెన్స్ అవుట్, సడన్గా ఎస్కేప్ అయిపోతున్నాడని వీళ్ళు రాస్తున్నారు. ఎస్కేప్ కాదండి, అతనికి ఒక ఎజెండా ఉంటుంది, దాని ప్రకారమే ప్రతిదీ చేస్తాడు. సో అది ఎవరికి అర్థం కాదు. ఫైనల్గా ఓహో ట్రంప్ ఇలా బెనిఫిట్ అయ్యాడా, ఇతని కంపెనీస్కి ఇంతంత లాభాలు వచ్చాయా, తరువాతే ప్రజలకు తెలుస్తుంది. కాబట్టి ఇవాళ అమెరికన్సే ట్రంప్ని ఇలా తిడుతున్నారంటే ఇతని యొక్క కుట్రను మీరు ఎలా చూస్తున్నారు? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.